స్మెల్లే అదిరిపోతుంటే ఇంకా టేస్ట్ ఎలా ఉంటుంది ఈ కుండలో చేసిన చిట్టి ముత్యాల ప్రాన్స్ బిర్యానీ. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మీ ఇంట్రోవర్ట్ అమ్మాయి కథలు. నా స్టైల్లో చేసిన రొయ్యల బిర్యానీ ప్రాసెస్ కావాలా మీకు? అయితే చూసేయండి. ముందైతే రొయ్యల్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొద్దిగా పెరుగు, అలాగే కొంచెం ఆయిల్ వేసుకుని ఇంకా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. సండే అంటే అందరి ఇంట్లోనే స్పెషల్ ఉంటుంది కదా, మరి మీ ఇంట్లో ఏముంది ఇవాళ స్పెషల్? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే నా ఒక్కదాని కోసమే చేసుకుంటున్నాను, అందుకని 1 ఆనియన్, 1 టొమాటో, 4 చిల్లీస్ అయితే కట్ చేసుకుంటున్నాను. చూసారా మా మసాలా దినుసుల బాక్సెస్ ఎంత క్యూట్గా ఉన్నాయో. మా మమ్మీ అయితే ఇలా సెపరేట్ చేసి పెట్టుకుంది. ఇందులో చూస్తే అన్నీ వేసుకోవాలనే ఉంది. మనం చిట్టి ముత్యాల రైస్తో చేస్తున్నాం కాబట్టి మంచి ఫ్లేవర్ఫుల్గానే ఉంటుంది. సో స్పైసెస్ అయితే కొంచెం తగ్గించి అయితే వేసుకుంటున్నాను నేను. అందులోనే కొంచెం ఎండలు ఎక్కువగానే ఉంటున్నాయి కదా, కొంచెం మసాలా స్పైసెస్ లాంటివి తగ్గిస్తే బెటర్ అన్న ఫీలింగ్. నేను ఇక్కడ 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, అనస పువ్వు అంతే. అవి కూడా ఒక్కొక్కటే వేసుకున్నాను. లవంగం మాత్రం 2 వేసుకున్నాను. నాకు కుండ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం, అందుకని కుండలో చేస్తున్నాను ఈరోజు. నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని నానబెట్టుకుంటున్నాను. మా డాడీ బిర్యానీ తినరని రైస్ పెట్టేశాను, అలాగే మా మమ్మీ నాన్ వెజ్ తినదు. సో నా ఒక్కదానికి ఈరోజైతే. నాకు కిచెన్ నీట్గా ఉండటం ఇష్టం, అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అన్నీ కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఇంకా కుండ తీసుకుని ఒకసారి వాష్ చేసి దాంట్లోకి తగినంత నెయ్యి అలాగే నూనె వేసుకున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ వేసేసుకున్నాను. తర్వాత దాంట్లోకి జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లోకి టొమాటో, కరివేపాకు అండ్ పుదీనా వేసుకున్నాను. ఇలా ఫ్రై పీస్ బిర్యానీస్లోకి అయితే పుదీనా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో పుదీనా కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత దీంట్లోకి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 1 స్పూన్ వేసుకున్నాను. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది. పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ అయితే వేసేసుకున్నాను. దాంట్లోకి జీడిపప్పు, కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఈ ప్రాన్స్ని సిమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకో సైడ్ మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. దీంట్లోకి గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మనం నానబెట్టుకున్న చిట్టి ముత్యాల బియ్యం, భలే స్మెల్ వస్తుంది ఇది. ఇంకా అవి కూడా వేసుకుని ఎక్కువ కలపకూడదు, లేకపోతే విరిగిపోతుంది. అలా కొంచెం కలిపేసి నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి కలిపేసుకుని సాల్ట్ ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఇంకా స్లోగా కుక్ అవుతూ ఉంటుంది ఇది. ఇక్కడైతే ప్రాన్స్ ఒక 50% ఫ్రై అయిపోయింది. ఇంకొక 50% ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకా కుక్ చేస్తూనే కొంచెం గిన్నెలు ఉంటే అన్నీ తోమేసుకున్నాను. ఈరోజు ఫాదర్స్ డే కదా, మీలో ఎంతమంది ఫాదర్స్కి విష్ చేశారు? అమ్మాయిలకైతే ఫాదర్స్తో స్పెషల్ బాండ్ అయితే ఉంటుంది కదా, దాన్ని ఎవరితోనే రీప్లేస్ చేయలేము. ఒక పక్కన కుక్ అవుతుంది. నేను ఇంకా కిచెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను, స్టవ్ అంతా. ఈ లోపున బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. మా మమ్మీ నాన్ వెజ్ తింది కాబట్టి ఆలోచిస్తే పన్నీర్ ఫ్రై చేద్దాం అనిపించింది. అందుకే వెంటనే మ్యారినేట్ చేసేసి ఇంకా ఫ్రై అయితే చేస్తున్నాను పన్నీర్ని. కొంచెం బిర్యానీ తీసి దాంట్లోకి పన్నీర్ ఫ్రై అయితే కలుపుతాను. రిమైనింగ్ బిర్యానీలో నేను ప్రాన్స్ అయితే యాడ్ చేసేసుకుందామని. మా మమ్మీకి అయితే తీసి పక్కన పెట్టేశాను. ఇంకా నేను ఫ్రై చేసుకున్న ప్రాన్స్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ లాస్ట్లో అడుగున మాడి పడుతుంది కదా, అదే టేస్టీగా ఉంటుంది. మాడిపోయిందనుకో అస్సలు వదిలేదు, దానివల్లే టేస్ట్ బిర్యానీకి. అంతే, చిట్టి ముత్యాల ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.